ఈరోజు ఉడికించిన బంగాళాదుంపతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. నేనైతే ఎలా చేస్తానో మీరు చూడండి. ముందుగా దీనికోసం 3 మీడియం సైజు బంగాళాదుంపలు తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసి ఉడికించుకొని చల్లారిన తర్వాత తొక్క తీసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, క్రష్ చేసిన గార్లిక్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపులు వేసి వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు మీరు వేసుకోవాలనుకుంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి ఒకసారి వేగిన తర్వాత మనం క్రష్ చేసిన గార్లిక్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వీటన్నిటిని వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం కొద్దిగా ఉప్పును యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఒక 30 సెకండ్స్ పాటు మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు అనేవి వేగిపోతాయి. 30 సెకండ్ల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత దీనికి సరిపడా పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ వరకు ధనియా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. మీకు నచ్చితే చిటికెడు ఇంగువ, చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ 2 ఆప్షనల్, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి బంగాళాదుంప బాగా ఫ్రై అయిపోతుంది. ఈ 3 నిమిషాల్లో మధ్యన మూత తీసి కలుపుతూ ఉండాలి. 3 నిమిషాల తర్వాత బంగాళాదుంప వేగిపోయిన తర్వాత దీనికి సరిపడా కారం వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో డెకరేషన్ చేసుకుంటే పొటాటో ఫ్రై అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.